అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ మధ్యకాలంలో అవేర్నెస్ ఎక్కువైపోవడం వల్ల కానివ్వండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ సర్చ్ చేయడము, లేనిపోని అపోహలు పెంచుకోవడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. అలాగే తలకి నూనె పెట్టడం విషయంలో కూడా ఇది చాలా చిన్న విషయంగా మనం అందరం చూస్తాము. బట్ ఈ నూనె పెట్టడం విషయంలో కూడా చాలా సందేహాలు వస్తున్నాయి. వీక్లీ వన్స్ పెడితే సరిపోతుందా, ట్వైస్ పెడితే సరిపోతుందా? కొంతమంది వాదన అసలు న్యాచురల్ ఆయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి డిస్టర్బ్ అవుతాయి, అసలు ఆయిలే పెట్టద్దు అంటున్నారు. మరి ఏ విధానం మనం పాటిస్తే మంచిది? అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు హెయిర్ కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి హెయిర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, అంటే దీని మీద కూడా వీడియో చేయాలా అని అనిపించవచ్చు. బట్ చాలామంది కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి. మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే హెయిర్ నల్లగా అవడానికి ఏంటి, గ్రే హెయిర్ తగ్గడానికి ఏంటి, ఒత్తుగా రావాలంటే ఏంటి, అంటే రకరకాల రెమెడీస్ అన్నమాట చెప్తూ ఉంటారు. ఏం పాటించినా కానీ చిన్నప్పటి నుంచి మనం చెప్తుంది డైలీ ఆయిల్ పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు ప్రతిరోజు ఆయిల్ పెట్టేవాళ్ళు. ఎప్పుడో కానీ ఒకసారి తలస్నానం వీక్లీ వన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఆయిలే పెట్టద్దు అంటున్నారు, అసలు హెడ్ బాతే చెయ్యొద్దు అని చెప్తున్నారు. అంటే ఏ విధానాలు మనం పాటిస్తే మంచిది అంటారు? ఇందులో ఏవి కరెక్ట్ అంటారు? అంటే ఏది అందులో తప్పు లేదు, కరెక్ట్ కాదమ్మా. పూర్వం సిస్టమ్ ఏదైతే ఉండేదో నా ఉద్దేశంలో అయితే అదే కరెక్ట్ అమ్మా. అప్పుడు న్యాచురల్గా బాడీ నుంచి ఆయిల్స్ వచ్చాయి, హెయిర్కి ఆయిల్ వచ్చేది, ఇప్పుడు వచ్చేది. ఆ సిస్టమ్ అనేది మనకి యోగులు, ఋషులు అలాంటి వాళ్ళు తయారు చేసిన జీవన విధానం అమ్మ. అది దాన్ని కాదనేటంత తెలివైన వాళ్ళం కాదు మనం. ఫస్ట్నైతే అది నా లెక్క. ఎందుకంటే పుట్టిన బిడ్డకి తలకి ఆముదం రాసేవారమ్మ పూర్వం. 6 నెలల నుంచి 9 నెలల సంవత్సరం వచ్చేదాకా ఆ తలకి ఆముదమే రాసేవారు. ఆ పిల్లల్ని ఎత్తుకోవాలంటే వాసన వచ్చేది, అది భయపడే వాళ్ళం. ఈ వాసన వస్తున్నాడని ఆ పుట్టిన బిడ్డకి పయ్యోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తమ్ముడు వాసన వస్తున్నాడు, చెల్లు వాసన వస్తున్నాడనో లేకపోతే ఇలాగా అనేవారు. దగ్గరికి వెళ్ళేవారు కాదు. అంత ఎక్కువగా ఆముదం రాసేవారమ్మ. ఆ ఆముదం అనేది ఎందుకు రాయాలి అంటే మనకి పుట్టినప్పుడే ఈ స్కాల్ప్ పూర్తిగా ఏర్పడదమ్మా, ఇంకా గ్యాప్ ఉండిపోతుంది కదా, మెత్తగా ఉంటుంది ఇక్కడ పిల్లలకి. గుండు కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటుంది ఒక సంవత్సరం వరకు. సంవత్సరం లోపల అది పూర్తిగా క్లోజ్ అవుతుందమ్మా. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. లేకపోతే మన షట్చక్రాలు, అదే సప్తచక్రాల్లో సహస్రారం అంటారు. ఆ సహస్రారం అనేది క్లోజ్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు దాకా జ్ఞానం అందులోంచి వెళ్తుంది అనేది కూడా కొందరు చెప్తారు. ఆ స్కాల్ప్లో అంత బోను 1 ఇయర్ లోపల తయారవ్వాలంటే అంత చిన్న ప్రాణికి ఎంత మెకానిజం జరగాలమ్మా అక్కడ. ఆ మెకానిజం జరిగినప్పుడు ఏమవుతుందంటే, నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం. పిల్లల తల ఎప్పుడు చెమటతోటి ఉంటుంది, మీరు చూసుకోండి. ఫ్యాన్ తిరుగుతున్నా వాళ్ళ తల చెమటతోటి ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ జరిగే మెకానిజం. ఆ మెకానిజం వల్ల అక్కడ ఆ బాడీ వర్క్ చేస్తుంది కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది తలలో. ప్లస్ ఆ సున్నితమైన పొర ఉంటుందమ్మా. బ్రెయిన్ కొట్టుకోవడం కూడా బయటికి కనపడుతూ ఉంది మనకి. అంత సున్నితమైన పొరలోంచి రేపొద్దున అనేక రకాల బ్యాక్టీరియా కానీ, సూక్ష్మజీవులు కానీ, ఫంగస్ కానీ లోపలికి వెళ్ళకుండా ఒక కవచం లేక ఈ ఆముదం అనేది ఆ శిశువుని కాపాడుతుందమ్మా. ప్లస్ ఏదైతే ఈ మెకానిజం వల్ల హీట్ పుడుతుందో ఆ హీట్ని బయటికి పంపేస్తుంది ఆముదం, బాడీలో ఉండనివ్వదు. దానివల్ల పిల్లల ఎదుగుదలలో ఇరిటేషన్ అనేది తగ్గిపోతున్నాం, ప్రశాంతంగా ఉంటారు. ప్లస్ అనేక రకాల జబ్బుల నుంచి మన మెదడుని కాపాడుతుంది అది. ఆముదం పెట్టడం వల్ల యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, పెయిన్ రిలీఫ్ అమ్మ. ఆముదం అన్ని రకాలుగా పనిచేస్తుంది. లూబ్రికెంట్ ప్లస్ డీటాక్స్ తాగితే. ఆముదం అనేది ఒక అద్భుతమైన మెడిసిన్. దాన్ని మనం ఎప్పుడైతే దాని నుంచి మనల్ని దూరం చేశారో అప్పుడే మనం అనేక వ్యాధులకి లొంగిపోతున్నాం. చిన్న పిల్లలు కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా? అది కూడా ఆముదం రాయకపోవడం అనేది కూడా ఒక కారణం. హీట్ ఎక్కువైపోవడం వల్ల ఆ ఆవిరి అనేది కళ్ళలోంచి రావడం వల్ల, కంటిలో నరాలు దెబ్బతింటం వల్ల ఇక్కడి నుంచి ఆవిరి బయటికి ఏది బయట ప్రకృతిలో ఏది ఉంది, కన్ను అనేది ఉంది, చాలా సున్నితమైంది. ఈ హీట్ ఇక్కడి నుంచి బయటకు వస్తున్నాం.
దానివల్ల ఏముంది, కళ్ళు మసకలుగా ఉంటాం, కంటి చూపు తగ్గటం, చిన్నతనంలోనే అనేక రకాల ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మనం కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఇలాంటివి రాసామో, కొబ్బరి నూనె కూడా చాలా మంచి మెడిసిన్ అమ్మ. పైత్యాన్ని తగ్గించడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. మా చిన్నదనంలో ఏది తగిలినా, దోమ కుట్టినా, ఏ కుట్టినా, లేకపోతే చీమ కుట్టినా, దద్దుర్లు వచ్చినా, దొరదలు వచ్చినా కొబ్బరి నూనె మందు. చిన్నగా పడిపోయి కొట్టుపోయినా, చిన్నగా తెగినా కొబ్బరి నూనె రాసేట తగ్గిపోయి అప్పుడు. అంటే ఎన్ని రకాలుగా వాడేవాళ్ళు దాన్ని. ఇవాళ డాండ్రఫ్ అనే ప్రాబ్లం చూడండి 100కి 99 మందిలో ఉంది. ఎందుకు? నూనె రాయపడటం. కానీ నూనె రాస్తేనే డాండ్రఫ్ వస్తుందని చెప్తున్నారు. తప్ప అది రివర్స్ చెప్తున్నారు. నూనె రాయకపోవడం వల్ల నెక్స్ట్ కెమికల్ షాంపూస్ వాడడం వల్ల. ఏమీ లేదమ్మా, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు షేకాగా కానీ లేకపోతే మన కుంకుడికాయతో తలంటుకోమనండి, ఎటువంటి మందు అక్కడ లేకుండా 70% పీపుల్కి తగ్గిపోతుంది డాండ్రఫ్. కుంకుడికాయ అనేది మళ్ళీ అది యాంటీవైరల్, యాంటీ ఫంగల్, ఇది కూడా క్రిమిని కూడా చంపుతున్నాం. గొప్ప మెడిసిన్ అది. ఎంత మంచి యాంటీబయాటిక్ అంటే, మేమైతే దాని పులుసు తీసమ్మా, పుల్లటి మజ్జిగ, పచ్చిమిరపకాయలు, అల్లం రసం కలిపి మొక్కలకు స్ప్రే చేస్తాం. బ్యాక్టీరియా ఇటు తెగులు రాదు అసలు, ఆ చెట్టు మీదకి ఉన్న తెగులు పారిపోతుంది. అంత బాగా ఈ కుంకుడికాయ పులుసు అనేది పనిచేస్తుందమ్మా. యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా అన్నిటిని చంపేస్తుంది. ప్లస్ జిగురు ఉండటం వల్ల ఏమవుతుందంటే, అది గమ్ముని కరిగిపోకుండా ప్లాంట్స్కి అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉన్న సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయి, చెడు చేసి అన్నీ. ప్లాంట్కి మనిషికి కూడా వాటిని ప్రకృతిని వాడుకోవటం అనేది ఉందమ్మా ఇది వరకు. అదేవిధంగా పుట్టిన వెంటనే పిల్లలకి నువ్వుల నూనె కానీ, ఎక్కువ నువ్వుల నూనె వాడేవారమ్మా. బిడ్డకి స్నానం చేయించి ముందర నువ్వుల నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి స్నానం చేయించేవారు. ఈ నువ్వుల నూనె అనేది హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. మనం వాడి ఆయిల్స్లో 7 పొరలో దాటి బోన్ దాకా వెళ్ళే శక్తి నువ్వుల నూనెలో ఉందని ఆయుర్వేదంలో రాసి ఉంటుందమ్మా. అది నా సొంత కవిత్వం కాదు, ఏమి కాదు. ఎప్పుడైతే ఆ నువ్వుల నూనె అనేది ఎముకల దాకా వెళ్ళిందో ఎముకలు గట్టిపడతాయి. అంటే మనం ఎప్పుడైతే బాగా మర్దన చేసుకుంటాము, మసాజ్ చేసినప్పుడు, పిల్లలకి మసాజ్ చేసినప్పుడు, అదేవిధంగా ఆ మసాజ్ చేసినప్పుడు పావటం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న నరాలన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయమ్మా. ఏమన్నా సరిగ్గా ఓపెన్ అవునాయి, ఇవన్నీ కూడా సున్నితంగా ఉంటుంది కదా శరీరం. విపరీతమైన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది వాళ్ళకి. సున్నితంగా ఉంటుందని మనం అనుకుంటాం, కాదు, అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి. చాలా శక్తివంతంగా ఉంటారు వాళ్ళు. మనం ఏదో చిన్నపిల్లడు కదా అని సున్నితంగా చూస్తాం, చూడక్కలా. చాలా బలంగా ఉంటారు వాళ్ళు ఆ టైంలో. ఎందుకంటే న్యాచురల్గా ఉన్నారు వాళ్ళు, అన్యాచురల్లోకి ఇంకా రాలేదు కాబట్టి. వాళ్ళకి ఎప్పుడైతే ఈ శరీరం అంతా నలుగు పెట్టి పామి అన్నీ చేశారో, ఆ నర్వస్ సిస్టమ్ ఏమన్నా ఓపెన్ అవ్వని ఉంటే ఓపెన్ అవుతుందమ్మా. చర్మవ్యాధులు అనేవి రావు అసలు ఈ కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటివి నలుగు పెట్టడం వల్ల. కృష్ణదేవరాయలు ఆయన హార్స్ రైడింగ్ చేసి ముందర సాలిడ్ నువ్వుల నూనె తాగి వెళ్ళిపోడంట హార్స్ రైడింగ్. అలా తాగొచ్చండి డైరెక్ట్గా? శుభ్రంగా తాగొచ్చమ్మా. ఇప్పుడు వాళ్ళు తాగితే అరగదు. ఆయన గుర్రం మీద చాలా దూరం హార్స్ రైడింగ్ చేసేవాడు కాబట్టి ఆయనకు అరిగిపోయేది. ప్లస్ మల్ల యుద్ధం అని, కత్తి యుద్ధం అని అన్ని రకాల వాళ్ళు వ్యాయామం విపరీతంగా చేసేవారు కదమ్మా. ఆ వ్యాయామం చేసినప్పుడు బోన్స్ గట్టిపట్టడం కోసం, శరీరం మీద ఎటువంటి ఇది రాకుండా ఉండటం కోసం అలా తాగేవారు. అదేవిధంగా మనకి మధ్యలో మాకు ఒక 20 years బ్యాక్, మీకు తెలిసి ఉండదు, నువ్వుల నూనె పుక్కిలింతే నోటి జబ్బులు అన్నీ తగ్గిపోతాయని ఆయిల్ పుల్లింగ్ అన్నారు. అసలు ఇంకెక్కడ చూసినా ఆయిల్ పుల్లింగ్, ఏ ఇంట్లో చూసినా ఆయిల్ పుల్లింగ్ అని. ఫేమస్ అయితే అది నూనె దొరకనంత ఆయిల్ పుల్లింగ్ చేసారు. నిజంగా ఆయుర్వేద శాస్త్రంలో రాసి ఉంది అది. ఓన్లీ నువ్వుల నూనె హైయెస్ట్ కాల్షియం ఉంది కదమ్మా. దానివల్ల ఏమో పళ్ళు గట్టి పడతాయి. పుల్లింగ్ చేయటం ఏమవుతుంది, ఈ బొగ్గల్లోని, ఫేస్లోని, గొంతుకులోని ఉన్న నరాలు అన్నిటికి స్ట్రెంగ్త్ వస్తుందమ్మా. దానివల్ల కంటి చూపు పెరుగుతుంది, పళ్ళు గట్టి పడతాయి, మొహంలో గ్లో వస్తుంది. ఎప్పుడైతే వ్యాయామం మీరు చేశారో ఈ మజిల్స్ టైట్ అవుతాయి కదా, టైట్ అయినప్పుడు గ్లో వస్తుందా రాదా? వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అంచేత ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఇప్పటిది కదమ్మా, 1000 సంవత్సరాల క్రితం రాసిన ఇదే. అది ఎవరో ఒక మహానుభావుడు చిన్నగా దాని మీద రాశాడు, అది అందరూ మొదలుపెట్టారు, చాలా బాగా చేశారు. మళ్ళీ అందరూ మానేశారు. మానక్కలేదు అంటే ఒక వేవ్ అలాగే ఏదైనా చేయమంటే పీక్స్లో చేస్తారు, లేకపోతే మానేస్తారు. అది కంటిన్యూగా చేయొచ్చు. చేస్తే దానివల్ల పళ్ళు చాలా బలపడతాయి. అసలు నోటి వ్యాధులు అనేవి రావు, నోరు దుర్వాసన కూడా రాదమ్మా. అంత బాగా ఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఆయిల్ అనేది ఒంటికి రాయడం వల్ల చర్మ వ్యాధుల నుంచి
మన శరీరాన్ని కాపాడుతున్నాం ఒక లేయర్ లాగా. అందులో ఆముదం లాంటిది అయితే అది డ్రై అవ్వదమ్మా. అందుకనే మీరు చూసుకోండి, కేవ్స్లో వేల సంవత్సరాల క్రితం కాగడా కూడా అలా తీసి వెలిగించిన వెంటనే ఎందుకు వెలుగుతుంది? అవి ఆముదంతో వచ్చేసిన కాగడాలు. మీరు ఇంకే ఆయిల్ అయినా సరే అబ్జర్వ్ అయిపోయి కొన్నాళ్ళకి ఆరిపోతుంది. ఆముదం ఎప్పుడు వేల సంవత్సరాలైనా అలాగే. అంచేత ఆముదంలో అంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి తలక రాసేవారమ్మ. నువ్వుల నూనె అనేది రాసి మసాజ్ చేయటం వల్ల ఎముకలు ప్లస్ చర్మం కూడా గట్టిపడి ఎదుగుదల బాగుంటుంది కాబట్టి హైట్ కానీ ఇంకోటి కానీ గట్టిదనం కానీ, అందుకు ఒళ్ళంతా నువ్వుల నూనె రాసి మసాజ్ చేసేవారు. అది ప్రకృతి నుంచి మనల్ని కాపాడటానికి అనమాట. మీరు సపోజు ఇవాళంటే సిటీలో ఎక్కువ మంది ఉంటున్నారమ్మా, పూర్వం పల్లెటూరులో ఎక్కువ ఉండేవారు. వాళ్ళు ఏ చెట్టు కిందకో తుప్పల్లోకో ఎక్కడో తిరగడం. నైట్ ఏమవుతుంది, ఈ సాలీళ్ళు పురుగులు అల్లుతాయి కదమ్మా, సాలీళ్ళు దారాలు అల్లుతాయి చెట్టుకి చెట్టుకి మధ్యన మొక్కకి మొక్క. మనం నడిచేటప్పుడు అది ఫేస్కి బాడీ అంతా తగిలింది అనుకో అమ్మ. అప్పట్లో ఇన్ని రకాల బట్టలు కూడా లేవు. ఒక చిన్న పంచగట్టు, ఒక భుజం మీద తుండు. 20 ఎకరాలు ఉన్నవాడు కూడా షర్ట్ బనియాలు వేసుకునేవారు కదా నాకు తెలిసినప్పుడు. అంటే ఇక్కడ చిన్న ఈ విషయం చెప్తానమ్మా. మా మామగారు చెప్పేవారు, ఆయన మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్తే సొక్క కుట్టించి ఇచ్చారంట. ఆ సొక్క ఆయన వాళ్ళు ఊరు తెచ్చుకుంటే నేనేసి చూస్తానని ఊళ్ళోళ్ళు అందరూ చింపేశారండి. అయ్యో, అంటే షర్ట్ వేసుకోవటం కూడా తెలియదు అనమాట అంత పెద్ద కుటుంబాల్లో కూడా. అంటే ఖర్చు పెట్టేవారు కాదు, అంత మోడర్న్ ఇది లేదు. ఒక తుండు కప్పుకునేవారు, చిన్న పంచి కట్టుకునేవారు. ఇవాళ ఎంత మార్పు వచ్చేసింది మనకి, రకరకాల కెమికల్ తోటి చేసిన టెర్లిన్ అని లేకపోతే సింథటిక్ అని అనేక రకాల బట్టలు వచ్చినాయి. వాటి యొక్క రియాక్షన్ వల్లే మనకి ఎన్ని చర్మవ్యాధులు వస్తాయి. మరి ఎందుకు రావమ్మా, చాలా వస్తాయి. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైతే అలాగా ఒళ్ళు అంతా పూర్తిగా కవర్ అవ్వకుండా నడిచి వెళ్తున్నారో, ఈ సాలిళ్ళు దారాలు కానీ ఇంకోటి కానీ బాడీకి తగిలినప్పుడు అది అందులో ఒక టాక్సిన్ ఉంటుంది. ఆ టాక్సిన్ వల్ల అనేక చర్మవ్యాధులు వస్తాయి. ఆ చర్మవ్యాధులు రాకుండా ఆ విషాన్ని నుంచి కూడా ఈ ఆయిల్స్ ఒక లేయర్ లెక్క కాపాడి ఎండలో తిరిగినప్పుడు కూడా, ఇప్పుడు వైట్స్ ఉన్నారమ్మా, వాళ్ళు రకరకాల ఆయిల్ రాసుకుని ఎండలో పడుకుంటారు. ఎర్రతోలు వస్తే వాళ్ళకి అందంగా ఉంటామని వాళ్ళ బాధ అది. మనం నల్లగా ఉంటాం, తెల్లతోలు కావాలని మనం అనేక రకాల ఆయిల్స్ రాస్తాం. అంటే మనిషి తన యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోవటం వల్లే ఇవన్నీ వస్తాయి. నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు నాకుంది జుట్టు తెల్లగా నెరిసిపోయింది, రంగు వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోను? భగవంతుడు ఇచ్చింది అది, దాన్ని అలా యాక్సెప్ట్ చేయాలి అంతే తప్ప దానికి రంగు వేసుకుంటే నేను 70 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయాను కదమ్మా. లేకపోతే నా అందం పెరిగిపోతే ఇంకొక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోరు కదా, ఆల్రెడీ వయసు అయిపోయింది. అంచేత ఇలాంటివి అనవసరంగా లేనిపోని ఆ కెమికల్ రాయడం, దానివల్ల డాండ్రఫ్ వచ్చింది, సోరియాసిస్ వచ్చింది, లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నా కంటి చూపు తగ్గిపోయింది. తలకి పెయింట్ వేసుకోవడం వల్ల, రంగు వేసుకోవడం వల్ల కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారన్న. ఆ కెమికల్ పడిన వాళ్ళు అందరికీ పడదని కాదు, కొంతమందికి అమోనియా రియాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఒళ్ళంతా నాశనం అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంత అవసరం అది ముందర నేర్చుకోవాలి మనం. నేనులాగే బతకాలి అనే కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఏదైనా చేయగలరు. లేదు రంగు పూసుకోవాలంటే రంగే, నీళ్ళు పడితే వెలిసిపోతుంది. న్యాచురాలిటీ డిఫరెంట్, రంగు డిఫరెంటే కదమ్మా. అలాగే ఈ బేబీ న్యాచురల్గా గట్టిగా పెరగాలి అంటే డెఫినెట్గా ఈ నూనె అనేది వాడడం అమ్మ. పూర్వం ఏం చేసేవారమ్మా, ముక్కులో ఒక కోల్డ్ వచ్చింది, కోల్డ్ వస్తే వాడు ముక్కులు కారుతున్నాయి, ఏమీ లేదు పడుకోబెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఒక 2 డ్రాపులు ముక్కులో వేసేవారు. చక్కగా ఆరిపోయి అంతానే తెల్లవారులు హ్యాపీగా బేబీ పడుకునేవాడు. ఇది ఓన్లీ ఆ కోల్డ్, ఆ ఫ్లమ్ ఏదైతే ఉందో అది గట్టిపట్టడానికి కాదమ్మా. నువ్వుల నూనె అనేది కానీ ఈ నెయ్యి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఆవు నెయ్యే వాడేవారమ్మా అప్పట్లో. ఈ బర్రె నెయ్యి తక్కువ. ఆవు నెయ్యి ముక్కుల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో అద్భుతమైన మినరల్స్, ఒక శక్తి, వైబ్రేషన్ అనేది ఉంటుందమ్మా అందులో. అందుకనే మనం ఆవుని దైవంగా కొలటానికి కారణం ఏంటంటే దాని యొక్క పాలలో కానీ నెయ్యిలో కానీ దాని అన్నిటిలోనే ఉన్న వాల్యూస్ అన్నమాట. ఆ నెయ్యి ముక్కుల్లో వేయటం వల్ల మీకు కంటి చూపు తగ్గదు, తెలివితేటలు పిల్లలకి విపరీతంగా పెరుగుతాయి, మామూలుగా పెరగవు. నువ్వుల నూనె వల్ల, ఆవు నెయ్యి వల్ల, నువ్వుల నూనె వల్ల ఎముకలన్నీ గట్టిపడతాయి, గ్లో వస్తుంది, అది కామన్. ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్కు నుంచి బ్రెయిన్కి డైరెక్ట్గా దారి ఉంటుందమ్మా. పూర్వం ఒక 40 ఏళ్ళ నుంచి ముక్కులోంచి చేస్తున్నారు బ్రెయిన్ ఆపరేషన్, 30-40 ఏళ్ళ నుంచి. అంతకు ముందర చిన్నదానికి కూడా బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేసేవారు.
ఆపరేషన్ చేయాలంటే. తర్వాత తెలుసుకున్నారు ముక్కులోంచి బ్రెయిన్కి దారి ఉందని, ఇప్పుడు ఆ పైపుల ద్వారా చేస్తున్నారు. మరి పూర్వీకులు బ్రెయిన్లోకి ఆవునే వెళ్ళి ఆడు తెలివితేటలు పెరుగుతాయని చెప్పారంటే వాళ్ళ సైన్స్ గొప్పదా మన సైన్స్ గొప్పదమ్మా? వాళ్ళు తెలివి తక్కువళ్ళు అంటాం మనం, లేకపోతే చేదస్తాం అంటాం. దాన్ని బట్టి మనం ఏం కోల్పోతున్నాం నాలెడ్జ్ అనేది మనం అర్థం చేసుకోవాలమ్మా. కంటి చూపు తగ్గదు, జుట్టు రాలదు, జుట్టు తొందరగా తెల్లబడదు, తెలివితేటలు విపరీతంగా పెరుగుతాయి, సైనస్ అనేది రాదమ్మా. ఇవాళ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చూసుకోండి, 100కి 10 మందిలో సైనస్ ఉంది. 10 పీపుల్ మినిమం ఉన్నారు సైనస్ సైనస్ సైనస్, లేకపోతే పాలిప్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది ముక్కులని. అలా అవన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా? ఈ న్యాచురల్గా ఈ సిస్టమ్ అంతా మర్చిపోయాం. మోడర్న్ వైద్యులు ఏమంటారు, అయ్యో తాగితే అది అయిపోతుంది ఇది అయిపోతుంది, పొరపాటును కూడా చెవిలో నూనె పోయకండి, ముక్కులో నూనె పోయకండి, ఏమీ చేయకండి. మరి నేను ప్రతి వారం పోసుకుంటానమ్మా, ప్రతి వారం చెవిలో నూనె పోస్తాను. ఇంతవరకు నాకు హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడు చెవి వ్యాధి అనేది ఎరగను ఇంతవరకు. నాకు కంటి చూపు కూడా పోలేదు ఇంతవరకు. నేను వారానికి ఒకసారి తల బ్రహ్మాండంగా అంత కారిపోయేలాగా ఒక రోజంతా ఉంచేసుకుని కొబ్బరి నూనె రాసుకుని మన్నాడు స్నానం చేస్తాను. అవునండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, తలకి ఆయిల్ పెట్టే దాంట్లో కూడా రకరకాల సజెషన్స్ చెప్తూ ఉంటారు. నిజంగా వీక్లీ ఎన్నిసార్లు మనం తలస్నానం చేయొచ్చు, వీక్లీ ఎన్నిసార్లు మనం ఆయిల్ పెట్టుకోవచ్చు? మనం సోగ్గా ఉండక్కర్లేదు, మనం ఎలా ఉన్నా హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే డైలీ రాసుకోవడం మంచిదమ్మా. డైలీ రాసుకోవాలి, డైలీ రాసుకుంటే మంచిది. ఒకవేళ ఆఫీస్కి అట్లీస్ట్ వారానికి 1 నుంచి 2 రోజుల మట్టుకి తల తడిపేయాలమ్మా. తడిపేసి బాగా మసాజ్ చేస్తే ఇంకుతుంది అది స్కల్లోకి. ఆ ఇంకినప్పుడు ఈ డాండ్రాఫ్లు కానీ ఇంకోటి కానీ పోతాయమ్మా. అవి పోవాలంటే ఇంకోటి ఏంటంటే, మీరు 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, 1/2 లీటర్ మన నిమ్మరసం తీసుకోండి అమ్మా. అది అందులో వేసేసి నిమ్మరసం ఇంకిపోయే వరకు సన్నటి మంచమే మరగబెట్టండి. ఆ ఆయిల్ రాసుకోండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో డాండ్రాఫ్ రాదు, జుట్టు రాలిపోదు, జుట్టు చాలా హెల్తీగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, షైనింగ్ ఉంటుంది. ఎంత సింపుల్గా చూడండి. దానికోసం పూర్వం ఏం చేసేవారు, మాకు క్షవరం చేసి మంగళ అనేవాళ్ళు ఊళ్ళో. ఒక కుటుంబానికి 10 కుటుంబాలకు ఒక మంగళ. అతను వారానికి ఒకసారి వస్తే శుభ్రంగా చెవుల నిండా నూనె పోసి తలకి బాగా అంటి, ఆ తలకంటి నూనె ఏం చేసేవాడు, ఇంత గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మకాయ పిండి పొయ్యి మీద ఒక వేడి చేసి పట్టుకొచ్చి రాసేవాడు వాళ్ళంతా. మరి నిమ్మకాయ విటమిన్ సి కదమ్మా, చర్మయాది ఎందుకు వస్తుంది ఒళ్ళకి మసాజ్ చేస్తే? ఇప్పుడు ఇవాళ మనం ఏం చేసాం, ఏసీ షాప్లోకి వెళ్ళి బార్బర్ షాప్లోకి అదే పని చేస్తే వాడికి 200 ఇచ్చేస్తున్నాం. అది ఇప్పటికీ వాడుతున్నారు చాలామంది. నేను చాలా బార్బర్ షాపుల్లో చూసాను, వాళ్ళు వేడి చేసి కొబ్బరి నూనె మసాజ్ చేస్తాం సార్ తలకంటారు. అది ఎంత ఆరోగ్యకరమైందంటే, ఇలాగ మనం ఏదైతే సింపుల్గా పోయి ఉన్నాయో చిన్న చిన్న ఆరోగ్యకరమైన చిట్కాలు అవన్నీ వదిలేసి మనం, పూర్వం అమ్మ ఒక పిల్లోడికి ముక్కు కారుతూ ఉంటే వాడు పుట్టిన కాడి నుంచి 10-12 ఏళ్ళు వచ్చేదాకా కారుతానే ఉండేవాడు, ఇలా తుడుచుకుంటానే ఉండేవాడు. వాడు మట్టిలో ఆడుకుంటానే ఉండేవాడు, ఆ మట్టితో తుడుచుకుంటా ఉండేవాడు, అలాగే తింటూ ఉండేవాడు. అద్భుతమైన శక్తి పెరుగుతుందమ్మా. యాంటీబయాటిక్స్ అక్కర్లేకుండా మీ బాడీలోనే ఇమ్యూనిటీ బ్యాక్టీరియా పెరుగుతుంది అలా ఉండటం వల్ల. ఇప్పుడు ఒక 5 రోజులు దాటి ఉందనుకోండి రంప, అయ్యి బాబు న్యూమోనియా వచ్చేస్తుంది, లంగలు పాడైపోతే అవి పాడైపోతే ఇవి పాడైపోతే అర్జెంటుగా దానికి ఒక యాంటీబయాటిక్, లేకపోతే ఒక కాఫ్ సిరప్, లేకపోతే ఇంకోటి ఒక 10 మందులు వాడేస్తున్నాం. అసలు వాళ్ళ ఇమ్యూనిటీ పెరగనివ్వట్లేదు మనం. వాళ్ళు మంచి జాంకాయ తినరా తగ్గిపోతుంది, మీ పిల్లడికి రోజు జాంకాయ పెట్టండి తగ్గిపోతుంది అనేవారు. నిజంగా అంటే అక్కడ సైన్స్ అనుకోవాలా, అది ట్రెడిషన్ అనుకోవాలా? జామకాయలో హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుంది. మరి విటమిన్ సి ఏం చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది కదా. కోల్డ్కి విటమిన్ సి వాడుతున్నాం కదా. ఇప్పుడు మనం జామకాయలో ఒక ఉసిరికాయ ఒక జామకాయ తగ్గిపోవాలి. నిజంగా తగ్గిపోయింది. ఒక 20 రోజులు నెల ప్రతి ఇంట్లోనే ఏదో 10 ఇంట్లకి 4 అయినా జామ మొక్కలు ఉండి, మామిడికి రొంపొందరు కాయ కోసుకుంటాను రోజు అంటే రోజు కోసుకోరాని ఎవరు. రోజు జామకాయ తినిపించే వాళ్ళకి రొంప తగ్గిపోయిన వాళ్ళు నా చిన్నప్పుడు ఎంతోమందిని చూశాను. నేను 2 ఉసిరికాయలు తింటే రొంప తగ్గిపోయిన వాళ్ళని చూశాను. ఈ ప్రకృతిలో ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందో మనం మర్చిపోయాం. దానికి దూరం అయిపోవటం వల్ల ఎంత బాధలను మనం అనుభవిస్తాం. మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిందే, తిరుగులేదు. ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నాం అమ్మా. మనం పెళ్లి చేస్తే ఇది వరకు తాటాకు పందిరి, దానికి తోరణాలు, ఆ పందిరి మళ్ళీ ఆ పందిరి రాటలకి అన్నిటికి అంటే ఆ పిల్లర్స్కి పసుపు కుంకుమ కలిపి రాయడం. ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో తెలుసమ్మా దాని వెనకాల. మామిడి కొమ్మని ఇదిశాక కూడా 48 అవర్స్ మళ్ళీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని
ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది అది. ఇరిశాక కూడా చెట్టు నుంచి ముక్కలు చేశాక కూడా. అందుకని మామిడి తోరణాలు కడుతూ ఉంటారు ఎక్కువ. అది ఎందుకు కట్టారు అక్కడ? ఒక 100 మందో 200 మందో పూడుతున్నారు అక్కడ, ఒకే చోట ఉన్నారు. ఈడు వదిలిన గాలి ఆడు పీలుతాడు, ఆడు వదిలింది ఆడు పీలుతాడు. ఆక్సిజన్ అందకపోతే ఇరిటేషన్ పెరిగిపోతే దెబ్బలాడి వస్తే ఆ శుభకార్యం నాశనం అయిపోవాలి. అయ్యో. అందుకు అందరూ పీస్ఫుల్గా ఉండి మంచిగా ఆలోచించడం కోసం ఈ కార్బన్ డైఆక్సైడ్ని అది అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ ఇస్తుందనే సైన్స్ తోటి ఒక మామిడి రబ్బ ఎందుకు కడతారు? కొన్ని వేల లక్షల చెట్లు ఉండగా ఎప్పుడైనా ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించరు ఈ పాయింట్. దాని వెనకాల ఏముంది? సైన్స్, అద్భుతమైన సైన్స్. హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే మనం ట్రీ హౌస్లు కడుతున్నాం. ఇవాళ ఆక్సిజన్ వచ్చి చెట్టు మీద కట్టాలి తప్ప 24 hours ఆక్సిజన్ ఇచ్చేది వేసిన చెట్టు మీద కడితే అది తొందరగా చచ్చిపోతాడు అందులో ఉన్నాడు. అది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది రాత్రి పగల కూడా. రాత్రి అసలు నిద్రపోతుంది, అది ఏం చేయదు. ఇలాగా పసుపు కుంకుమ ఎందుకు రాస్తున్నారు అక్కడ? పసుపు అనేది హయ్యెస్ట్ యాంటీబయాటిక్. ఆ స్తంభాలు బయట నుంచి పట్టుకొచ్చాం. దానికి ఏ బ్యాక్టీరియా ఉందో ఏ క్రీమ్ ఉందో తెలియదు, ఏ సాలి పురుగులు ఉన్నాయో ఏమో, అది రాస్తాం. ప్లస్ వచ్చినోడు దానికి జారబడతారు. వాడు బాడీకి చెమట ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏసీ కళ్యాణ మండపాలు ఇంకోటి ఉండి కాదు కదా, పెళ్ళిళ్ళన్నీ వేసవికాలం పెట్టుకోరు ఎక్కువ, ఇలా కారిపోతూ ఉండి. ఈ అన్నిటి నుంచి కాపాడటం కోసం ఒక అద్భుతమైన సైన్స్ తోటి పసుపు కానీ కుంకుమ కానీ, లేకపోతే ఆ కట్టిన రాటకి ఒక కొబ్బరి మట్ట ఆకు తీసి దాన్ని అల్లివారు నీట్గా. ఆ పిల్లర్స్ కూడా గ్రీన్గా కనపడి, ఆ గ్రీన్ అనేది ప్రకృతిలో ఒక భాగం అమ్మ. దానికి మన కళ్ళు అలవాటు పడిపోయినాయి. ఒక పచ్చదనాన్ని చూస్తే తెలియకుండా ఆనందపడతాం చూడు, అది ప్రకృతికి మనం దగ్గర అయిపోవటం. ఆ ఆనందం అనేది ఆ పిల్లర్ చూసిన వాళ్ళకి కలగటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అక్కడ. ఆ శుభకార్యం అనేది చాలా చక్కగా అవుతుంది. అంత అద్భుతమైన సైన్స్ ప్రతి దాంట్లోనే మన దాంట్లో, ప్రతి చిన్న విషయంలో కూడా ఏదో ఒక సైన్స్ ఉంది బిహైండ్. అది ఇవన్నీ కోల్పోవడం వల్ల వాళ్ళు నూనె రాయకూడదు, అది రాయకూడదు, ఇది రాయకూడదు, ముక్కులో వేయకూడదు, చెవులో వేయకూడదు. మరి వేసుకున్న అందరం మాలాంటి వాళ్ళు, మా తరం వాళ్ళు ఇంకా ఇక్కడికే వేసుకునే వాళ్ళు ఉన్నారు. మేము అందరం పోవాలి కదా, ఈ వాడికి మాకు కంటి చూపు తగ్గిపోవాలి, లేకపోతే చెవుడు వచ్చేయాలి, లేకపోతే పళ్ళు ఊడిపోవాలి. ఏమీ లేదు నాకు. 70 ఏళ్ళు వచ్చినాయి, కళ్ళజోడు కూడా అక్కలేదు నాకు. మరి నేను ఎలా ఉన్నానో అన్నీ రాసుకుని నిజంగా చెడ్డ చేస్తే నాకు జరిగి ఉండాలి కదమ్మా. ఈ పాటికి ఏం జరగలేదు కదా, ప్రస్తుతానికి బాగానే ఉన్నాను నేను. మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని మర్చిపోయి వేరే అలవాట్లని మనం హ్యాబిటేట్ చేసుకొని మళ్ళీ ఎందుకు ఇలా వచ్చింది, ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది, ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఉంది, అది ఎందుకు ఉంది. నిజంగా ఆంజనేయులు గారు చెప్తున్నారు, నిజంగా ఎంత సైన్స్ అంటే ప్రతి చిన్న విషయం వెనుక కూడా చాలా లాజికల్గా. జనరల్గా మన ఇంటి ముందు కళ్ళాపి చల్లమని చెప్తుంటారు, పసుపు రాయమని చెప్తుంటారు, సార్ చెప్పారు ఇప్పుడు ముగ్గు పెట్టమని చెప్తుంటారు. దాంట్లో కూడా బ్యాక్టీరియాని చంపుతూ ఉంటుంది. నిమ్మకాయలు పెడుతూ ఉంటాము, అది కూడా బ్యాక్టీరియాకి కానీ లేకపోతే దిష్టి తగలకుండా అలా పెడుతూ ఉంటాము. సో ప్రతి ఒక్క విషయం వెనుక ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది. కాబట్టి మన సంస్కృతిని మనమేం తక్కువ చేసి చూసుకోకర్లేదు. ఎవరో ఏదో చెప్పారని వాటికి అడాప్ట్ చేసుకోకుండా ఒక విషయాన్ని పాటించేటప్పుడు అసలు నిజంగా ఇది ఎందుకు పాటిస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మళ్ళీ మనం రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం అయితే రాదు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అమ్మ.